ఉమ్మడి వరంగల్ జిల్లాలో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వడదెబ్బకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. వారం రోజుల గ్యాప్లో 50 మందికి పైగా చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఎండలు వడదెబ్బకు తట్టుకోలేకపోతున్నారు వృద్ధులు. వడదెబ్బకు మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. ఇదే అంశంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు లైవ్ లో. కృష్ణమోహన్, నిన్నటి నుంచే రోహిణి కార్తె మొదలైంది. జూన్ 8 వరకు కూడా రోహిణి కార్తె ఉంటుంది. అయితే రోహిణి కార్తె వచ్చిన సమయంలో రోళ్లు పగులుతాయి అనేది మన పెద్దలు చెప్తున్నటువంటి నానుడి. కానీ ఇది ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే రోహిణి కార్తెకు సంబంధించి చూస్తే ప్రజలు పిట్టల ప్రాణాలు రాలిపోతున్నాయి వాళ్ళవి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాణుడి ఉగ్ర రూపానికి ఉదయం 9 గంటల నుంచే జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. చాలా వరకు రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. అత్యవసర పనులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు. అయితే ఈసారి సమ్మర్ ప్రభావం మాత్రం చాలా వరకు వృద్ధులపైన వివిధ అనారోగ్య కారణాలతోటి ఉన్నటువంటి వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు. వడగాల్పుల తీవ్రతతో అయితే చాలామంది అస్వస్థకు గురవుతున్నారు. గత 4-5 రోజులుగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వడదెబ్బకు గురైనటువంటి వాళ్ళంతా కూడా అస్వస్థకు గురి కావడం, తర్వాత వాళ్ళంతా కూడా వామిటింగ్స్ కావడం, తర్వాత బాడీ అంతా కూడా హీట్ అవ్వడం, ఇట్లా రకరకాల డిసీజ్ తోటి వాళ్ళంతా కూడా వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. గత 4-5 రోజులుగా చూస్తే ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అయితే వడదెబ్బతోటి మృతి చెందిన వాళ్ళకు ప్రభుత్వం 4 లక్షల పరిహారం కూడా అందిస్తుంది. అయితే అది పొందాలంటే కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. త్రిసభ్య కమిటీ దానికి సంబంధించినటువంటి సిఫార్సు చేయాలి. వాళ్ళు నిర్ధారించినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం ఆ వైపుగా ఈ పరిహారం అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే చనిపోయినటువంటి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా వరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్లకు వీటి మీద అవగాహన లేకపోవడంతో చనిపోయిన తర్వాత వాళ్ళు అంత్యక్రియలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ దీనికి పోలీస్ కేసు నమోదు కావాలి, ఎఫ్ఐఆర్ కావాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మండల మెడికల్ ఆఫీసరు డిక్లేర్ చేయాలి, ఆ తర్వాత పోస్ట్మార్టం నిర్వహించాలి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఈ త్రిసభ్య కమిటీకి సంబంధించి అంటే రెవెన్యూ నుంచి తహసీల్దారు, అదేవిధంగా ఇటు డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ ఉన్నటువంటి మండల హెల్త్ ఆఫీసరు, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్, ఇట్లా ముగ్గురికి సంబంధించినటువంటి కమిటీ త్రిసభ్య కమిటీ మాత్రమే డిక్లేర్ చేస్తేనే వాళ్ళకు పరిహారం వస్తుంది. అయితే గత 4-5 రోజులుగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరణాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయని చెప్పచ్చు. ప్రధానంగా వృద్ధులపైన, అదేవిధంగా రోజువారీ పనులు చేసుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వడదెబ్బకు గురవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది రోజువారీ పనుల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నటువంటి సంఘటన. అయితే అదే అధికారులు చెప్తున్నారు, ఉదయం 9 తర్వాత నుంచి ఎవరు కూడా ఎండలో పని చేయడానికి చాలా వరకు దూరంగా ఉండాలి, గొడుగు లాంటివి తీసుకుని వెళ్ళాలి, అదేవిధంగా ఎండ నుంచి బయటపడడానికి చాలా వరకు రక్షణ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రస్తుతం చూస్తే అన్న ఎండలు ఎట్లున్నాయి సార్? చాలా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. మేము బయటికి పోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా 9-10 లోపే చూసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాల్సి వస్తుంది. ఏం చేస్తారన్న మీరు? మెడికల్ రిప్నాలి. మీరు రోజు రోడ్డు మీదనే తిరగాలి కదా డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి. ఎట్లా ఉంది అసలు బయటికి వెళ్ళే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అక్కడ ఈ వడదెబ్బ గురైన వాళ్ళు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ హాస్పిటల్ ఫ్యాన్స్ కున్నప్పుడు బయటికి రాకపోతే చాలాసేపు అయితే అది హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. 80% మాకు కంపల్సరీ హాస్పిటల్ పోవాలి, తప్పదు. మా వర్క్ అలాంటిది కాబట్టి మాకు ఇట్లా 80% మేము బయటికి రావాలి, తప్పదు. బట్ ఏంటంటే ఎక్కడికి వచ్చినా ఎమర్జెన్సీ మాది వర్క్. బట్ ఏంటంటే చాలామంది బయటికి రావట్లేదు. ఆఫ్టర్ 1 తర్వాత 1 నుంచి 3 మధ్యలో చాలా క్రూషియల్ టైం ఉంటుంది. అన్న ఈ వడదెబ్బ గురవుతున్నారు అంటున్నారు, ఎట్లా ఉంది వడదెబ్బ గురయ్యే పరిస్థితి? ఎట్లా ఉంది? చాలా మంది చనిపోతున్నారు. హాస్పిటల్స్ మీరు వెళ్తున్నారు కదా, అక్కడ ఈ డిసీజ్ తోటి వచ్చే వాళ్ళు ఎట్లా ఉన్నారు? చాలా మంది ఏంటంటే ఇప్పుడు మాకుండా వాళ్ళకు ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నారు. బట్ ఏంటంటే వాళ్ళకు ఈ అవగాహన లేకపోవడము, ఈ ఇంటేక్ ఓఆర్ఎస్ తాగకపోవడము, వాళ్ళకి ఏంటంటే బయటికి వాటర్ ఇంటేక్ అనేది తగ్గడం వల్ల ఏంటంటే వాళ్ళు డిహైడ్రేషన్ అవుతున్నారు. అవడం వల్ల ఏంటంటే హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం కొంచెం చనిపోవడం కూడా జరుగుతుంది అన్నట్టు. సో మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కంపల్సరీ. ఎర్లీ మార్నింగ్ వాటర్ క్యారీ చేసుకుంటాం. ఇంకేమన్నా సోడాలు, ఇట్లాంటి సోడాలు, కూల్ బాడీ డిహైడ్రేట్ చేసుకోవడానికి చాలా ఇట్లాంటి ఉంటాయి కానీ మాకు ఇలాంటివి చేస్తున్నాను అప్పుడప్పుడు. సో ప్రస్తుతం అయితే ఇట్లా బయటికి వచ్చిన వాళ్ళైతే క్యాప్ పెట్టుకోవడం కావచ్చు, రుమాల్స్ మొత్తం కట్టుకోవడం కావచ్చు, లేదా రకరకాలుగా ప్రయత్నాలతో అంతా చూస్తున్నారు. ఎట్లునే నా ఎండలు బయటకు వచ్చేటట్టు ఉందా? బయటికి వచ్చేటట్లేదు, కానీ ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము వస్తున్నాం. ఎండలు బాగానే ఉన్నాయి, కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఈ టైంలో అయితే బయటికి రావద్దు.
సో కొద్దిసేపు ఎండలో తిరిగితే ఎట్లుంది అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అసలు తట్టుకునేటట్టు ఉందా? లేదు డిహైడ్రేషన్ బాగా అవుతుంది. ఈ కొద్దిసేపు కూడా ఉండొద్దు అసలు, ఈ టైంలో అయితే అసలు ఉండొద్దు. ఈ టైం బయట రాకపోవడం మంచిది. సో చాలామంది ఈ విధంగా క్యాప్స్ కావచ్చు లేదా ఫేస్ మాస్క్ పెట్టుకుంటున్నారు, ఎండల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చూడొచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు ఏదైనా వాళ్ళు క్యారీ చేసుకుంటున్నటువంటి వస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం చూడొచ్చు. అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, చాలామంది జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా రోజువారీ పనులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్న ఎట్లున్నాయి ఎండలు? ఎండలు బాగానే ఉన్నాయి. ఎట్లా మరి ఇంత ఎండలో బయలుదేరిను? అర్జెంట్ పని ఉన్నది, తప్పదు కదా. మరి ఎండల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక మాస్క్, హెల్మెట్ అన్నీ, ఇక వాటర్ వెంబడి. ఎట్లునే మా ఇంట్లో ఉండేటట్టుందా బయటకు వచ్చేటట్టుందా? ఇంట్లో ఉండేటట్టే ఉన్నది, బయటకు వచ్చే పొజిషన్ లేదు. కానీ మాది కిరాణా షాప్ కాబట్టి కంపల్సరీ రావాలి, ఏదో ఒకటి సామాన్ తెచ్చుకోవాలి కదా. సో అసలు జనం వస్తున్నారా అంటే మధ్యాహ్నం పూట కానీ అసలు? క్లోజ్ చేస్తున్నాం షాపు 12 వరకు తీసి మళ్ళీ 6:36 వరకు తీస్తున్నాం. ఎండలు చాలా వస్తున్నాయి ఘోరంగా. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. దాదాపు ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు ఇట్లా 6 జిల్లాల పరిధిలో కూడా 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం బయటికి రావాలంటేనే విలువెల్లాడుతున్నారు. చాలా చోట్ల వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, కలెక్టర్లు కావచ్చు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎండలోకి వెళ్ళొద్దు, వెళ్ళిన వాళ్ళు గొడుగు లాంటివి క్యారీ చేయాలి, మంచినీళ్ళు తీసుకువెళ్ళాలి, ఏమాత్రం అజాగ్రత్త వహించవద్దు, అనారోగ్యం అనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇట్లా అనేక రకాల జాగ్రత్తలు తీస్తున్నారు. ప్రధానంగా కూడా మధ్యాహ్నం 3-4 గంటల వరకు సాధ్యమైనంత వరకు ఇలాకే పరిమితం కావాలంటున్నారు. ఇట్లా వరంగల్, గ్రేటర్ వరంగల్ పరిధిలో కావచ్చు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేటువంటి వివిధ అవసరాలకు వచ్చిన వాళ్ళు, ఏదైనా అత్యవసర పనుల మీద వచ్చిన వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ దగ్గర కావచ్చు లేదా జ్యూస్ పాయింట్ల దగ్గర, తర్వాత అదేవిధంగా కొబ్బరి బొండాలు తాగుతూ కొంత సేద తీరుతున్నారు. ఎక్కడైతే చెట్లు ఉంటున్నాయో అక్కడ కొద్దిసేపు సేద తీరుతున్నారు. అదే అధికారులు కూడా చెప్తున్నారు, ఎవరు కూడా ఎక్కువ టైం ఎండలో ప్రయాణం చేయొద్దు, కనీసం ప్రతి అరగంటకు ఒక 5 నిమిషాలైనా నీడ పట్టున ఆగి సేద తీరాలి, ఏమాత్రం అస్వస్థతకు గురైనా కానీ నెగ్లెక్ట్ చేయొద్దని కూడా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎండల తీవ్రత సమాచారం.